సార్ నమస్తే సార్. ముఖ్యంగా అండి 16 నెలలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలు గడిచింది. నిజంగా కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది మీ మాటల్లో? సార్ ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 16 నెలల్లో అభివృద్ధి దిశగా పరుగులు ఎత్తిస్తున్నారు. సూపర్ 6 అమలు చేస్తున్నారు. మొన్న చూశారు మహిళలకి బస్సులు ఉచితం, 100% సక్సెస్. మరి ఉచితంగా 5 రూపాయలకే మరి అన్నా క్యాంటీన్లు. మరి ఒకటి కాదు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో హామీలు ఇచ్చారో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందండి, అందులో డౌట్ లేదు. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే గత ప్రభుత్వం చేసింది 100కి 99 తప్పులు. అంతా కూడా ఒక హిట్లర్ టైప్ లో పరిపాలన, ఒక ముఖ్యమంత్రి పరిపాలన అంటారంటే ఎవరును. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సైకో, ఒక హిట్లర్ టైప్ లో ప్రవర్తించి పంచాయతీ నిధులు లేవు, పంచాయతీల్లో లేవు, రోడ్లు లేవు, రోడ్లో కూడా చేపలు పెట్టాం, నాట్లేసాం. ఏమండి అందరూ చూశారు. మేము రాధారంగ మిత్రమణులు అయినా, మేము జనసేన నాయకులు అయినా ఉన్న వాస్తవాలు మాట్లాడాలి, యథార్థాలు మాట్లాడాలి. మేము వాస్తవాలు మాట్లాడతాం, యథార్థాలు మాట్లాడతాం, కానీ అబద్ధాలు మాట్లాడే వేసే మాకు కూటమిలో లేదు. ఏమంటే ఇవాళ మద్యం అంటున్నారు, మద్యం ఏర్లై పారి అవినీతిగా దోసేసుకున్నారు మీరు. ఇవాళ నీళ్ళ మీద వంక పెట్టి వంకలేనమ్మ దొంక పెట్టుకుని ఊరేగిందని అలా ప్రవర్తిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేనేదో మళ్ళీ వస్తాడు. 10 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం కాసుకో, 10 సంవత్సరాలు నిన్ను రాలేమో, 100% రాలేమో, మళ్ళీ కూటమి ప్రభుత్వానికి మేము పట్టం కడతాం. కానీ సార్ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విన్నారో లేదా మీరు? అంటే వచ్చేది నేనే, నా ఓట్ బ్యాంకింగ్ నాతో పాటే ఉంది, ఈసారి వస్తే సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా లాక్కొస్తాను, ఇళ్లలో కూర్చున్నా కూడా లాక్కొస్తాను, ఈసారి 2.0 చూపిస్తాను అన్నట్టు ప్రగల్భాలు పలుకుతున్నాడు. నిజంగా అటువంటి విధానం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుందా మీకు? ఆయన చెప్పుకున్నాడండి, ఆయన వరకే పరిమితం. ఆయన ఏదో నాకు ఓటు బ్యాంక్ ఉన్నా, ఆయన ఓటు ఆయనకే. ఇది ఎవరైనా అంత ఓటు ఉంది, అంత బ్యాంక్ ఉంటే 11 సీట్లు ఎందుకు వచ్చాయండి? నాకేదో ఉంది. ఏమంటే బీసీలు వ్యతిరేకం, కాపులు వ్యతిరేకం, రెడ్లు వ్యతిరేకం, రెడ్లు కూడా వాళ్ళ కులంలో కూడా వ్యతిరేకులు ఉన్నారు. ఎందుకని ఈయన చేసే పరిపాలన నచ్చల వాళ్ళకి, ఇట్లరి పరిపాలన అన్నారు, తొంగలో దొక్కుతున్నారు. ఏంటో ఈ దరిద్రాలు వాళ్ళు కూడా బాధపడుతున్నారు పాపం, ఈయన వల్ల మాకు దరిద్రం ఏంటని. అలాంటిది జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సైకోనండి. అతని పరిపాలన తెలియదు, దోసుకోవడం దాచుకోవడం తప్ప. ఎంతసేపు సాయంత్రానికి భారతం ఇంటికి వెళ్ళిపోవాలి లెక్కలో. మద్యం డబ్బులు కానీ ఈ యొక్క అవినీతి డబ్బులు కానీ సంపాదించినవన్నీ ఈ యొక్క పెద్దిరెడ్డి ఆయన కానీ ఈ విజయసాయి రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి పాపం తప్పు తెలుసుకున్నాడు, పాపం బయటకు వచ్చేసాడు పశ్చాత్తాపడుతూ. అలాగే ఇప్పుడు గోమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏదో సొల్లు చెప్తాడు, నేనేదో ఇదని మొత్తం తిరుపతి దోసేశాను అంతే, అడ్డగోలు దోశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తున్నారు, బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి నేను వస్తాననేది కల్లా. 10 సంవత్సరాలైనా ఇవాళ నిన్ను గెలిపించుకుని 60 లక్షలని బాధపడుతున్నారు పులివెందుల ప్రజలు. నువ్వు వెళ్ళబోయే అసెంబ్లీకి మా బాధలు చెప్పాలంటే నువ్వు అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఏంటో ఒక ఎమ్మెల్యే నిన్ను గెలిపించుకుని ఎందుకు వాళ్ళ బాధలు తీరుస్తావనేగా నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్తావా? నువ్వు వెళ్ళవడు, నీకు రేపు ఓట్లు ఎలా ఇస్తారు నీకు? నువ్వు ఎలా మళ్ళీ వస్తావు? నీ జీవితంలో నువ్వు గెలవ. మా బంధువు ఉన్నాడు ఓ పేరు కానీ ఒక దద్దమ్మ, ఆయన ఏం మాట్లాడు ఆయనకే తెలియదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అదే భజన చేస్తాడు, నేను ఒక పాలేటి కాపుని అంటాడు, నేను పెద్ద పాలేరుని అంటాడు. నువ్వు పెద్ద పాలేరువే, కాపు జాతిగా చేడ బురుగు, నిన్నెవరు నమ్మరు, నిన్నెవరు కూడా పట్టించుకోరు. నువ్వు ఒక పనికిరాని 70 రూపాయలు అంటాడు. 70 రూపాయలు తెలుసుగా మీకు? మా పేరు నాని మసిలీపట్నంలో 70 రూపాయలు అంటే 70 రూపాయలు పనికిరాదు, ఎందుకు కూడా కొనడానికి పనికిరాదు, ఎవరికి ఉపయోగపడదు. అలాంటి వాడు మా పేరు నాని సొల్లు కబుర్లు చెప్తాగా మీడియాకి మాత్రం తయారవుతాడు. అదండి సార్. ఏం లేదు సార్, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా అమరావతిలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, ఓన్లీ పేపర్ వర్క్ తప్పితే ఏం లేదు. మోకాళ్ళ నీళ్ళలో ఇంకా భవనాలు ఉన్నాయి అంటున్నాడు, ఇంకా నీళ్ళల్లోనే అమరావతి అనేది ఉంది అంటున్నాడు. ఎంతవరకు నిజం అంటారు? జగన్మోహన్ రెడ్డి కళ్ళు పచ్చకావర్లు వచ్చినాయండి పాపం. పచ్చకావర్లు వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడుతున్నాడో ఏంటో ఆయనకే తెలియట్లా. ఎందుకంటే నీ పాపమే అమరావతి, నువ్వు చేసిన పాపమే. ఇవాళ పాపాన్ని ప్రక్షాళన చేసి కలుగుతున్నారు కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ. నువ్వు అమరావతిలో ఎంత నరకాతను పెట్టా, పాపం మహిళలు ఎంత ఇబ్బంది పెట్టా మర్చిపోయారా? రాష్ట్రసభలో ఎవరు మర్చిపోకుండా ఓటు రూపంలో చూపించారు. ఇవాళ ఏదో నువ్వు వస్తావు, ఏదో జనాలు వచ్చి
ఏదో వాళ్ళకి బిర్యానీ పొట్టలు తల 500 ఇచ్చిన వాళ్ళు మాత్రం వచ్చారు అనుకోవడం పొరపాటు. వాళ్ళందరూ ఓట్లు వేయాలిగా. మరి వాళ్ళందరూ నీకు అప్పట్లోనే వచ్చారు జనాలు, మరి ఓట్లు అయ్యి నీ 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? కాబట్టి నువ్వు ఊహించేది తప్పు. ఎప్పుడైతే మా ఆరాధ్య రంగా గారి జిల్లా పేరు పెట్టలేదో ఆనాడే రంగా గారి అభిమానులు 1.5 మంది వీళ్ళు ఎప్పుడో తొంగలో దొక్కాం. 1.5 మంది మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా నీకు పొరపాటును కూడా ఓటేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే మా రంగా గారి జిల్లా పేరు పెట్టుంటే కొద్ది గొప్ప నువ్వు వేసేవాళ్ళు. అది కూడా నీకు కోల్పోయావు. కాపులు ఒక్క రంగా గారి అభిమానులు కాపులే కాదు, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం గుర్తుంచుకో, ఒక్క కాపులే కాదు రంగా గారి అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాధతో చాలా చాలా బాధ, మామూలు బాధ కాదు. ఏంటి మహానుభావుడు పేదల పార్టీ ఆయన పేరు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని ఎంతో వాళ్ళు పశ్చాత్తపడి వాళ్ళ మనసు ఎంతో బాధ కలిగి ఓటు రూపంలో చూపించి మీకు 11 సీట్లే కట్టబెట్టారు. సార్ ఫైనల్ గా మీ మాట ప్రకారం అంటే ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అనేది కనుమరుగుద్ది అంటారా? నాకు తెలిసి 100% అన్ని కులాలు కూడా ఇప్పుడు అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నా కూటమి ప్రభుత్వానికి రాబోయే 10 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం కూటమి ప్రభుత్వాన్ని పట్టం కడతారు. 100% వాస్తవం. రాధారాణ మిత్రులు మేము కూటమికి అభివృద్ధిలో మద్దతుగా ఉన్నాము. 100% మా సావో రేవో కూటమితోనే ఉంటాం. ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి నమ్ము అతను రాలేవు, రావటం కల్లా. థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? అలా ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన విధానం? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితే, లోకేష్ గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, వీళ్ళ పరిపాలన విధానం ఎలా అనిపించింది మీకు? బాగా ఉందండి. అంటే ఏంటి మీకు బాగుంది అంటారు కదా, ఏం చూసారు మీరు బాగా అనేది? అన్న పథకాల్లో ఇప్పుడు 5 పథకాలు సూపర్ సిక్స్ చేశారు. ఇంకా ఒక పథకం వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, మన ముఖ్యమంత్రి గారు చక్కగా చేస్తున్నాడు. మాకు ఏం ఇబ్బంది లేదు. రోడ్లు కానీ రాజధాని కానీ వ్యవసాయం, మాకు సొసైటీ పొలాలకు కూడా రైతు భరోసా చేసాడండి. అంటే గత ప్రభుత్వంలో పడలేదు కదండి, నమ్మిచ్చాడు. అదే కానీ ఈ ప్రభుత్వంలో సొసైటీ పొలాలకు కూడా పడ్డాయండి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటే మా పిల్లలకి అంటే జాబులు ఇవ్వటం కానీ, అవి మొన్న చూసుంటారు మీరు, డిఎస్సి మొన్న వదిలేరు కదా, అమ్మ తల్లికి వందనం కానీ, అలాగే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కానీ. తల్లికి వందనం ఈయన మేనమావ అని ఒక్కడికే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అవును, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి, అల్లూరు 7 ఉంటే 7 వేసాడు. మరి ఈయన వేయలేదు కండి. ఆటలో గట్రా 2000 మళ్ళీ తగ్గించుకొని వేసాడు. నాకు మేనమావ మరి వేయలేదు. మాకు చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రాజధాని పరిపాలన, అంటే రాజధాని చూసారు కదా మీరు, అమరావతిలో అంటే అభివృద్ధి ఏం జరగట్లేదు, అంతా ఉట్టిది అని చెప్తున్నాడు. మీరు చూసినంతలో ఎట్లా ఉందా రాజధాని? అంటే ఇప్పుడు రాజధాని కంపంతా శుభ్రం చేసి 40-50 క్రేన్లు పెట్టి శుభ్రం చేసి ఇప్పుడు ప్యాలెస్లు బాగా చేస్తున్నాడు కదండి. ఇంకా చేయట్లేదంటే వాళ్ళు చూస్తే తెలిసేది, వాళ్ళు చూడకుండా ఏం తెలిసింది. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అంటే గెలిచిన దగ్గర నుంచి కూడా అసెంబ్లీకి రాకపోగా ఇంట్లో కూర్చొని లేనిపోయిన మాటలు, అంటే ఎవరినో ఒకరిని రెచ్చగొట్టినట్టుగానో ఏదో మాట్లాడుతున్నారు. అంటే అది ఎంతవరకు అంటే గెలిపించారు ప్రజలు, మరి అసెంబ్లీకి రావాలి కదా, దాని మీద మీరేమనుకుంటున్నారు? అసలు మన తాడేపల్లి ఉంటలేదు కదండి. అతను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఆడుంటున్నాడు, ఎక్కడో ఉంటున్నాడు, ఏదో హెలికాప్టర్లో వస్తున్నాడు, చూస్తున్నాడు, ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తాడేపల్లి నుంచి మన తెనాలికి ఎట్లా రావాలి? కారుల్లో రావాలి. రోడ్లు బాగాలేదన్న భయంతోనే నువ్వు హెలికాప్టర్లో వచ్చింది, చూసావు, మాట్లాడావు. జనవరి ఇటులోకి వెళ్ళిపోయినా కానీ ఏదో గొప్ప చెప్పుకున్నావు నువ్వు. మాకు తెనాల్లో మున్సిపాలిటీ బిల్డింగ్ బటన్ నొక్కాను అన్నావు. ఏది మరి ఇప్పుడు కొల్లిపార రోడ్డుకి బటన్ నొక్కాను అన్నావు. ఏది మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రోడ్డు పోసింది, నువ్వు పోపించావా? లేదు కదా. మరి అదండి అట్లా చేసి జగన్మోహన్ రెడ్డి ఒట్టి మాటలు చెప్పి మా మీద ఏదో నేను వేస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అంతవరకే. కానీ ఎస్సీ ఎస్టీలు అందరూ నా పక్కనే ఉన్నారు, నాకు ఇంకా ఓట్ బ్యాంక్ ఎక్కడ పోలేదు అంటాడు. అది నిజం అంటారా? ఏందండి నిజం? ఏదో బైబుల్ అంకతో చెప్పాడు, ఏదో నమ్మి ఒకసారి చూడమన్నాడు, చూసారు జనం. మళ్ళీ అమ్మంటే తిప్పి బుద్ధి చెప్పారు. ఇంకా ఇది లేకుండా మాట్లాడితే నేనే ఏం చెప్పేది అంటే ఇక ముందు కష్టం అంటారా వైసీపీ? లేదండి, అయినా పిచ్చి మాటలు. కాకపోతే ఏదో చెప్పుకుంటూ పోతారు వాళ్ళు.
ఇప్పుడు ధైర్యంగా అల్లవాడు మామూలు కారులో వచ్చి తిరగాలి, చెప్పాలి. ఏ లేకుండా హెలికాప్టర్లో ఏడో ఉండి వచ్చి వస్తాడు, ఒక్క రోజు ఉంటాడు, ఏదో ఒకటి పిచ్చి మాట్లాడు చెబుతాడు, ఏదో ఒకటి చేత ఏదో ఒకటి చెప్తాడు. ఇప్పుడు మరి బాబు జగజ్జనరావు బొమ్మ తగలబెట్టాల్సినంత అవసరం ఏంటండి? సరే నువ్వు మా పట్లే ఉండవు, కరెక్టే, మా పేదల పట్లే ఉండవు, మా ఎస్టీ మా బీసీ అన్నావు, సరే మంచిదే. మరి మా బొమ్మ ఎందుకు తగలబెట్టాను? ఎందుకు తగలబెట్టించా? నువ్వు మరి ఆ తగలబెట్టించిన నువ్వే పట్టుకో, సరే ఇప్పుడు పట్టుకొని మరి పెట్టు బయట చెప్పాలి కదండి. మరి మా చంద్రబాబు నాయుడు గారు అన్న ప్రకారం మనకు రిజర్వేషన్ అన్నాడు, చేపించాడు. మా చదువుకున్న పిల్లలు ఎక్కడెక్కడో ఉంటున్నారండి. అదే మనకు రాజధాని అయితే మా పిల్లలు ఏడే ఉంటారు, మంచి కంపెనీలు వస్తాయి, జాబులు ఏడే ఉంటాయి కదా, మా పిల్లలు ఏడాడో ఉంటున్నారు. మరి మేము ఇబ్బందులు పడుతున్నాం కదండి. మరి అదండి ఆయన మాటలన్నీ దొంగ మాటలు, ఒట్టి మాటలు, ఏదో చెబుతాడు, ఎప్పుడో ఒక రోజు వస్తాడు వెళ్ళిపోతాడు, అంతవరకే. అంటే మీ మాటల ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఇక రాజకీయ భవిష్యత్తు లేదంటారు? లేదండి, గెలత్వం అనేది జరగదు. మొన్నగాడ 11 ఇచ్చారు, నువ్వు అసలు 175కి 175 అన్నావు, 175కి 175 అన్నావు, ఇప్పుడు 11 ఇచ్చి నువ్వు అసలు అసెంబ్లీకే రావడానికి లేకుండా జరిగింది. ఈసారి ఇంకేం జరిగిద్ది? అసలు నీకు సున్నాయం అది జరిగేది, సున్నా జరిగిద్ది అని మేము నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేస్తుంటే ఇంకేందండి? నేను నా బండి చిన్న బండి, ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఏడపడతానని భయం ఉండేది. అట్టాడిది నేను బ్రేక్ పట్టుకోకుండా వెళ్ళిపోయా నందేలు వరకు. అక్కడి నుంచి మళ్ళీ ఊరు మంగళగిరి కాదు, నోతిక్ రోడ్డుని వెళ్తుంటే నందివేలు కాదండి, ఇది రేంద్రపాడు వరకు వెళ్ళా. రేంద్రపాడు నుంచి మళ్ళీ రోడ్డు బాగాల, మీ ఇంటికి వెళ్ళే రోడ్డే బాగాలేదు. జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి ఇంటికే రోడ్డు బాగాల. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా రోడ్లు చేస్తుంటే ఇంకా నువ్వు పిచ్చి మాటలు చేస్తే జనం ఎట్లా నమ్ముతారండి? అంటే ఇక ఫైనల్ గా ఏదైనా వైసీపీకి అవకాశం లేదు, తెలుగుదేశం ప్రభుత్వమే కంపల్సరీ అంటారు. అంతేనండి. ఓకే సార్, థ్యాంక్ యూ.